దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ స్పీడ్ పెంచారు. దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ విజయడంకా మోగిస్తుందంటున్న చింతమనేని ప్రభాకర్తో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లాలో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం మనం దెందులూరు నియోజకవర్గంలో మనతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. సరే, ఏంటి ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుండి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 100కి 100 పాళ్ళు విజయం సాధిస్తుంది. ఈ రాష్ట్రంలో తిరుగులేనటువంటి రాజకీయ శక్తిగా ప్రజల యొక్క మనోభావాలకు తగినట్లుగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి పరిపాలన కొనసాగుతుంది. ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల తాలూకా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా బంగాళాఖాతంలో కలపడం ఖాయం. ఏంటి జనసేన నుండి కానీ బీజేపీ నుండి కానీ సపోర్ట్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ అభిమానులు మీతో ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వారి మద్దతు ఏ విధంగా ఉంది? ఏదైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా నా సీటు అనౌన్స్ అవ్వకముందు నుంచి కూడా నాకు పూర్తిగా సపోర్ట్గా ఉన్నారు. రేపు ఎన్నికలు అయ్యేదాకే కాదు, మా పొత్తు కడ వరకు ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు కూడా అదేవిధంగా తెలుగుదేశం వేరు కాదు, జనసేన వేరు కాదు, రెండు ఒకటే. కాకపోతే ఒక బాడీలో రెండు కళ్ళు లాంటి. ఓకే, ఈ ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్ళబోతున్నారు. ప్రజలు, సామాన్య ప్రజలు ఏం చెప్తున్నారు? 5 ఏళ్ల పరిపాలన గురించి కానీ, వారు ఏదో సంక్షేమం చేసామంటున్నారు, అభివృద్ధి చేసామంటున్నారు అధికార పార్టీ. ప్రజలు అదే విధంగా ఉన్నారా, లేకపోతే ఏమన్నా మీరు వెళ్ళినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారి నుండి ఏ విధమైన సమస్యలు మీకు వస్తున్నాయి? సరైనటువంటి ఇంటి జాగా ఇవ్వకోకుండా వీళ్ళ కమిషన్ల కోసం, వీళ్ళ యొక్క కక్కుర్తి కోసం ఎక్కడ తక్కువకు వస్తే అక్కడ ఇళ్ల స్థలం కొని దానికి సరైనటువంటి రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిఫికేషను ఇలాంటి కార్యక్రమాలు ఏమి కూడా చేపట్టకుండా సెంటున్నర స్థలం ఇచ్చి ప్రజలను వంచారు. ఆనాడు ఎన్నికలకు ముందు 5 లక్షలు ఇంటికి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి బోటకపు హామీనిచ్చి, ఆనాడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏదైతే 1,80,000 రూపాయలు ఉందో అదే 1,80,000 రూపాయలు తప్ప ఈరోజు కూడా యూనిట్ కాస్ట్ పెంచకుండా మమ్మల్ని అప్పుల పాలు చేశాడని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎన్నికల హామీలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు? దెందులూరు నియోజకవర్గంలో మరలా చింతమనేని ప్రభాకర్ వస్తే, గెలిస్తే ఏ హామీలు ప్రజలకు ఇవ్వబోతున్నారు, ఏ భరోసా ఇవ్వబోతున్నారు? నేనంటూ ప్రత్యేకంగా హామీ ఇవ్వటానికి ఏమీ లేదు. మా యొక్క ఉమ్మడి ఎజెండానే నా హామీ. కాకపోతే నేను మాత్రం వాళ్ళకు ఒక భరోసా ఇవ్వగలను. నేను మీకున్నాను అండగా. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆరోగ్యపరంగా కానీ, ఇంకా వేరే పరంగా కానీ, ఇంకో రకంగా కానీ ఏ ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని చూసుకుంటానని చెప్పినటువంటి ఒక భరోసాను మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున నేను ఇవ్వదలుచుకున్నాను. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీలో వర్గాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఏంటి ఆ వర్గాల్ని, వ్యతిరేక వర్గాల్ని కలుపుకెళ్ళే ఆలోచనే ఉందా? ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? వర్గమే లేని చోట మీరు వర్గం ఉందని చెప్తున్నారు. నాకైతే తెలిసి ఏ వర్గం లేదు, అంతా తెలుగుదేశం పార్టీ వర్గమే. వాళ్ళందరూ తెలుగుదేశం జెండా కింద తిరగాల్సిన వాళ్ళే తిరుగుతారని కూడా చెప్తా ఉన్నాం. ఓకే, మొత్తమే చూసుకుంటే దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని అనేదే భరోసా అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా కూటమి అభ్యర్థిగా విజయం సాధించి దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తానని కూడా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామ్యాన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, దెందులూరు నుండి.